హాయ్! ఈరోజు గామా బ్లాస్ట్ స్ట్రాటజీ అప్డేట్ అనేది చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 30th మార్చ్ అండ్ ఈరోజు ఎక్స్‌పైరీస్ ఉన్నాయి ఏంటంటే నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్, నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఈ 4 కూడా ఇవాళ మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. కానీ నా మిస్టేక్ వల్ల ఇవి ఈరోజు ఎక్స్‌పైరీ అనేది చేయలేదు. నేను యాక్చువల్‌గా ఎక్స్‌పైరీ అనేది ట్యూస్‌డే అనుకున్నాను. బట్ ట్యూస్‌డే రేపు మార్కెట్ హాలిడే మహావీర్ జయంతి వల్ల. సో మంత్లీ ఎక్స్‌పైరీ అనేది ఈ రోజు మూవ్ అయింది. బట్ నేను అది ఓవర్‌లుక్ చేయడం వల్ల కంప్లీట్‌గా మిస్ అవుట్ అయిపోయాను. బట్ శ్రీనివాస్ గారు అనేది ఒక ఫాలోవర్ ఈ గామా బ్లాస్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఆయన చెప్పారన్నమాట వాళ్ళ మంత్లీ ఎక్స్‌పైరీ అని చెప్పి. అప్పుడు నేను నా లెక్క ఖర్చుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీహౌ ట్రేడ్ స్టాప్ ఎక్కడ వచ్చిందని చెప్పి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దానిలోకి వెళ్ళి ఇక్కడ పవర్ స్కాల్పర్ లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50లో ఇవాళ మంత్లీ ఎక్స్‌పైరీ కదా. సో నేను చూసే స్ట్రాటజీ ఏంటంటే టర్టిల్ సూప్ రైట్. ఫస్ట్ మనకి మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయి పెట్టి చూపిస్తున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఇది 10, ఇది 21, 50. సో మూడు కూడా ట్రెండింగ్ గా ఉన్నాయి, స్లోపింగ్ గా డౌన్వర్డ్స్ గా ఉన్నాయి. అండ్ నేను చూసేది ఏంటంటే ఓ టర్టిల్ సూప్ అంటే ఇలా రావాలి. సో ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర మీకు టర్టిల్ సూప్ అయితే వచ్చింది రైట్. ఇది అందరికీ అంత ఈజీగా కనిపించకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ట్రాప్ ఎక్కడైతే జరిగిందో అట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది. అది కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడుతున్నాను రైట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర సో ఫస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ అనేవి కూడా బేరిష్ గా ఉన్నాయి, స్లోపింగ్ గా ఉంది, డౌన్వర్డ్స్ గా ఉంది. సో ఎట్ ద బై 12:30 1 o'clock టైంలో మనకి ఎటువంటి ట్రెండింగ్ అయితే మూవ్ రాలేదు. ఓన్లీ ఒక పెద్ద 5 minutes క్యాండిల్ అయితే వచ్చింది. ఆ తర్వాత అంతా కూడా సైడ్ వేస్ లో కన్సల్టేషన్ అయితే జరిగింది. అండ్ మనకు తెలిసిందే స్మార్ట్ మనీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే యూజువల్ గా ఒక ట్రాప్ జరిగాక మాత్రమే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. సో దాని ప్రకారంగానే నా ట్రేడ్ స్టెప్ కూడా ఉంటుంది. సో ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర 5 minutes లో ఈ పర్టికులర్ స్వింగ్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చింది. సో ఇట్స్ ఏ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్వింగ్ రైట్. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేయమంటే నేను ఈ క్యాండిల్ బ్రేక్ చేసిన క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేస్తాను. అంటే అరౌండ్ 12:20కి బ్రేక్ అయింది. అండ్ మన ఎంట్రీ వచ్చేసి 12:25 నుంచి లేకపోతే 12:35, 12:40 ఈ ఏరియాలో వచ్చింది అనమాట. సో ఆర్డర్ బ్లాక్ అయితే ఇది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది. సో తక్కువ ప్రైస్ దొరికింది, అంటే కరెక్ట్ ప్రైస్ దొరికింది. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మన లాస్ ఎంత ఉండాలి? ఏ ఎక్స్పైరీ అయినా సరే ఓన్లీ 500 రూపీస్ మాత్రమే లాస్ ఉండాలి. సో దాని పర్టికులర్ గా మనం ఆప్షన్స్ ఏంటంటే వెతుకుతాం రైట్. సో ఎప్పుడైతే ఇలాగ ఒక ట్రాప్ అనేది జరిగిందో సో యూజువల్ గా ఒక 1% మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పైరీ టైంలో ఒక ప్యానిక్ అనేది జరుగుతుంది కాబట్టి. సో ఎక్స్పైరీ 1% మూవ్ అంటే అరౌండ్ 50,300 దగ్గర పిఈ చూద్దాం. సో 50,300 పిఈ అంటే ఇది యాక్చువల్లీ ఇదైతే నేను లైవ్ లో ట్రేడ్ చేయాలి. బట్ ఆ ట్రేడ్ స్టెప్ ఎక్కడ వచ్చిందని చెప్పి మీకు చూపిస్తున్నాను రైట్. సో అరౌండ్ ఈ ఏరియాలో 12:35 ఏరియాకి మనకి ఎంట్రీ పాయింట్. సో బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి అరౌండ్ 30 అండ్ 12.65 ఉంది. సో 12.65 అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? 12.65 into 30. సో 380 రూపీస్ ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ పెర్ లాట్కి వచ్చి. అండ్ మన 370 రూపీస్ అనుకోండి. 370 రూపీస్ అంటే 370 ఇంటూ మా మినిమం టార్గెట్ ఎంత 5 కదా. సో 370 ఇంటూ 5 ఎంత 1850 రూపీస్. లాస్ అయితే 370 రూపీస్ లాస్ అవుతుంది, కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం అరౌండ్ 1850 నుంచి 1900 వరకు రావచ్చు. అండ్ ఇక్కడ మార్క్ ఎంట్రీ చేస్తాను 12.5 దగ్గర అరౌండ్ ఎంట్రీ పాయింట్ అనుకుంటే ఇట్ హాస్ వెంట్ టువర్డ్స్ చూడండి దాకా వెళ్ళిందో ఆల్మోస్ట్ 190, 200 వరకు వెళ్ళింది రైట్. సో ఇట్ హాస్ గివెన్ ఎ వెరీ హ్యూజ్ మూవ్, చాలా పెద్ద మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ 1700% అంటే చాలా ఎక్కువ. ఇట్ హాస్ గివెన్ వెరీ హ్యూజ్ మూవ్. బట్ మనం 5 hour దగ్గర బుక్ చేసుకోవాలనుకుంటే కనుక అరౌండ్ 12 into 5 into 60 అరౌండ్ ఈ ఏరియాస్ లో బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే పర్టికులర్ స్ట్రాటజీ ప్రకారం వెళ్తారో వాళ్ళు ఈ ఏరియాస్ లో అయితే బుక్ అయిపోతుంది ఒక లాట్ వచ్చి. బట్ ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళకి ఇక్కడ దాకా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు రైట్. సో నిఫ్టీలో అంత క్లియర్ గా రాకపోలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా క్లియర్ గా వచ్చింది మూవ్ అనేది. టర్టిల్ సూప్ ఫామ్ అయింది. ట్రెండింగ్ అయితే అప్పటికి ఇంకా ట్రెండింగ్ అవ్వలేదు. అండ్ మూవ్ అనేది అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.